Hi everyone, this is Vijay Lakshmi, economics lecturer in Sri Adya Junior College. Hi everyone, Shobkumari, a commerce lecturer in Sri Adya Junior College. మేడం మన స్టేట్లో ఓన్లీ ఎంపీసీ బైపీసీ పైన ఎక్కువ మంది పేరెంట్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే ఎంపీసీ బైపీసీతో పాటు చాలా కోర్సెస్ ఉన్నాయి. సిఈసి కానివ్వండి, మిగతా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి. కానీ ఎందుకు మరి ఎక్కువ మంది పేరెంట్స్ ఓన్లీ ఎంపీసీ బైపీసీ పైకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అంటే నేను అనేది ఏంటంటే చాలా కోర్సెస్ ఉన్నాయి, వాటికి కూడా బెస్ట్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. తీసుకోవడం వల్ల ఏంటంటే ఈరోజు మనం ఒక మంచి వీడియో చేసి ప్రతి పేరెంట్కి రీచ్ అవ్వాలి మేడం. అంటే సిఈసి వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ప్రతి పేరెంట్కి రీచ్ అయ్యేలా ఈ వీడియో చేయాలి మేడం మనం. యాక్చువల్గా నేను కూడా చూసింది ఏంటంటే స్కూల్ లెవెల్ ఆన్వర్డ్సే ఒలింపియాడ్స్ అని, ఐఐటి అని, నీట్ అని ఆల్రెడీ అన్ని కోచింగ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరౌండ్ 6 to 7 క్లాసెస్ ఆ క్లాసెస్ నుంచే వాళ్ళకి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది ఏమవుతుంది అంటే వాళ్ళు అదే లెవెల్, మేము ఇంకా అవే కోర్సెస్ చదవాలేమో అని పిల్లలు కూడా అదే ఫీల్ అవుతున్నారు, అదే బర్డన్ ఫీల్ అవుతున్నారు. సో దీనికి రిలేటెడ్గా మీకు నేను చెప్తాను. సిఎస్సి తీసుకున్నా, ఎంఎస్సి తీసుకున్నా, హెచ్ఎస్సి తీసుకున్నా, ఏ తీసుకున్నా కూడా మనం ఈరోజు కామర్స్గా పర్టికులర్గా మాట్లాడుతున్నాం కాబట్టి కామర్స్ కోర్సెస్ అంటే నెక్స్ట్ వాళ్ళు సిఎస్సి తీసుకున్నా, ఎంఎస్సి తీసుకున్నా వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏమేమి చేయొచ్చు వాళ్ళు. సో ఇక్కడ జనరల్గా ప్రతి ఒక్క పేరెంట్కి ఐడియా ఉంది ఏంటి అంటే వాళ్ళు సిఈసి తీసుకుంటే, వాళ్ళ చైల్డ్ సిఈసి తీసుకుంటే వాళ్ళకి ఆప్షన్స్ ఏం తెలుసు అంటే ఐదర్ యూ కెన్ డూ బీకామ్ ఆర్ బీబీఏ ఆర్ బిహెచ్ఎం, బీసీఏ అనే ఐడియా వాళ్ళకి ఉంటుంది. సో ఇవి జనరల్గా ప్రతి ఒక్క పేరెంట్కి ఇది ఐడియా ఉంది. అయితే ఇన్ కేస్ ఆఫ్ బీకామ్ గురించి వాళ్ళకు కూడా ఎక్కువ ఐడియాస్ ఎక్కడ ఉంటాయంటే ఐదర్ వాళ్ళు ఏమనుకుంటారంటే బీకామ్ జనరల్ అండ్ బీకామ్ కంప్యూటర్స్ రెండే ఉన్నాయని అనుకుంటారు. కాకపోతే ఇన్డెప్త్గా వెళ్తే మనకి బీకామ్ జనరల్ అండ్ కంప్యూటర్సే కాదు, బీకామ్ టాక్సేషన్ ఉంటుంది, బీకామ్ హానర్స్ ఉంటుంది, బీకామ్ బిజినెస్ అనలిటికల్స్ ఉంది, ఇంకొకటి మనకి మధ్య క్లౌడ్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. ఓకే, పర్టికులర్లీ ఫర్ సిఎస్సి అండ్ ఎంఎస్సి స్టూడెంట్స్ ఇవి మనం చేయొచ్చు. ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్ తర్వాత వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు పీజీ లెవెల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంకామ్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఆఫ్ మనం బీబీఏకి వస్తాం, బీబీఏ ఏంది బ్యాచిలర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో బీబీఏకి వచ్చినప్పుడు వాళ్ళ ఏమవుతుంది అంటే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఎంచుకునే పీజీ లెవెల్ వచ్చేసి వాళ్ళకి ఎంబీఏ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎంబీఏలో ఏముంటాయి, స్పెషలైజేషన్స్ ఉంటాయి మనకి, లైక్ హెచ్ఆర్ కావచ్చు, ఫైనాన్స్, మార్కెటింగ్, టూరిజం. ఓకే, ఇందులో కూడా మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది ఎంబీఏలో. సో ఇలాంటి స్పెషలైజేషన్ కోర్సెస్ ఉంటాయి. సో ఇవి నార్మల్గా పేరెంట్స్ అందరికి ఐడియా ఉంటుంది. అంటే సిఈసి తీసుకున్న, ఎంఈసి తీసుకున్న నెక్స్ట్ వాళ్ళు హైయర్ స్టడీస్కి వాళ్ళు వెళ్ళాలి అంటే ఇవి చేయాలి అని ఉంటుంది. వీటితో పాటు మనకి ఇంకొక ఆప్షన్ ఏముంది అంటే ప్రొఫెషనల్ కోర్సెస్. కొందరు ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ప్రొఫెషనల్ కోర్సెస్ వచ్చి మనకి పర్టికులర్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు పేరెంట్స్ ఇది సిఏ. ఎందుకంటే చాలా మందికి తెలుసు సిఏ అని చాలా మందికి తెలుసు. సో ఈ సిఏతో పాటు సిఎస్ ఉంటుంది, కంపెనీ సెక్రటరీ ఉంటుంది, సిడబ్ల్యూఏ ఉంటుంది, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఏంటి అంటే సిఎంఏ ఉంటుంది, సిఎంఏ యుఎస్ ఉంటుంది, అది స్మాల్ షార్ట్ టర్మ్ కోర్స్ ఒకటి. దాని తర్వాత సిఎంఏ ఇండియా ఉంటుంది. దాని తర్వాత సీమా, అది ఏంటి అంటే యూకే బేస్ అనమాట, చార్టర్డ్ మేనేజ్మెంట్, అది ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనకి సిఎఫ్ఏ సర్టిఫైడ్ ఫైనాన్స్ ప్లానర్ ఉంటుంది. సో ఇంకా క్లాట్. సో ఇవన్నీ కోర్సెస్ ప్రొఫెషనల్ కోర్సెస్. సో ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంచుకునేటప్పుడు మనం అక్కడ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ చైల్డ్ అక్కడ అఫోర్డబుల్గా కాదని. ఎస్. సో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఫర్దర్గా చూసుకోవాలి మనం అనుకుంటే అక్కడ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఆపర్చునిటీస్ ఉంది. గవర్నమెంట్ జాబ్స్ ఏంటి అంటే యూపీఎస్సీ వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే, స్టేట్ లెవెల్లో గ్రూప్స్ రాయొచ్చు, గ్రూప్ 1 మేబీ, గ్రూప్ 2 మేబీ ఆఫ్టర్ కంప్లీటింగ్ గ్రాడ్యుయేషన్ లెవెల్స్. తర్వాత నెక్స్ట్ వచ్చి వాళ్ళు బ్యాంకింగ్ సెక్టార్ కూడా రాయొచ్చు, ఇన్సూరెన్స్ సెక్టార్స్ మీద కూడా వాళ్ళు ఇలా గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్స్ కొట్టవచ్చు వాళ్ళు. దాని తర్వాత ఆప్షన్ ఏంటి, జాబ్స్ మేము చేయలేం, నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కూడా వాళ్ళు ఇన్ని రోజులు సిఈసి తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ లెవెల్ అవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఆటోమేటిక్ ఒక ఐడియా వస్తుంది, ఒక మేనేజ్మెంట్ అంటే ఒక బిజినెస్ని ఎలా మేనేజ్ చేయాలి అనే ఒక ఐడియా వాళ్ళకి అక్కడ వచ్చేస్తుంది అనమాట. ఎస్. సో దానివల్ల వాళ్ళు ఏమంటే బెస్ట్ ఆంటర్ప్రెన్యూర్ కూడా కావచ్చు, ఒక మంచి బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు కూడా వాళ్ళు. సో ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అన్ని వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి, యాజ్ ఎ ఫైనాన్షియల్ స్కిల్స్ ఉంటాయి, ఎకనామికల్ వైజ్ స్కిల్స్ ఉంటాయి, అండ్ ఈవెన్ పొలిటికల్, ఎందుకంటే బిజినెస్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఆ స్కిల్స్ కూడా వాళ్ళకి ఉంటాయి ఇక్కడ. సో ఇది అనమాట. సో ఇవి జనరల్గా మనకి తెలిసిన దాన్ని తర్వాత ఏంటి అంటే ఇంకా మనము ఆలోచిస్తే ఇంకా చాలా, అంటే ఒక చిన్న కోర్స్ అని అనుకుంటాం కానీ చాలా ఉన్నాయి అందులో. లైక్ ఏమేవి ఆర్ట్స్ సైడ్ కావచ్చు,
ఓకే, ఫైన్ ఆర్ట్స్ అని అంటాం, ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, ఫోటోగ్రఫీ అనొచ్చు, జర్నలిజం అని మాట్లాడవచ్చు, మరి ఇంటీరియర్ డిజైనర్, ఎక్స్టీరియర్ డిజైనర్ కావచ్చు, ఇంకా ఒక ఫైనాన్స్ అడ్వైజర్, ఓకే. పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, ఇంకా మనకి హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, టూరిజం మేనేజ్మెంట్ ఓకే. కావచ్చు, ఓకే, ఫిలిం మేకర్, వెబ్ ఓకే. డిజైనర్, ఇలాంటి ఆప్షన్స్ అన్ని సిఎస్సి స్టూడెంట్స్ కి కూడా, బ్యాక్గ్రౌండ్ సిఎస్సి స్టూడెంట్స్ కూడా ఉంటాయి ఇలాంటి ఆప్షన్స్. సో వీటితో పాటు ఇంకో షార్ట్ టర్మ్ లో నేను సెటిల్ అయిపోవాలి, నా లైఫ్ లో షార్ట్ టర్మ్ సెటిల్ అయిపోవాలి అంటే దీనికి మనకి సర్టిఫైడ్ సర్టిఫైడ్ స్టాక్ మార్కెట్ అన్నమాట. అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది, స్టాక్ మార్కెటర్ కావాలన్నా, ఓకేనా, స్టాక్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కావాలన్నా, దాంతో పాటు మనం చూస్తూ ఉంటాం మ్యూచువల్ ఫండ్స్, మనం చూస్తూ ఉంటాం మ్యూచువల్ ఫండ్స్ లో మనకి అక్కడ మేనేజర్ ఉంటారు, ఫండ్ మేనేజర్ ఉంటారు అని అంటారు. ఫండ్ మేనేజర్ ఇస్ నథింగ్ బట్ అగైన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది సిఈసి ఆర్ ఎంఈసి. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే మనకు వస్తారనమాట. సో ఈ పర్టికులర్ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఒక సిఈసి తీసుకున్నా, ఎంఈసి తీసుకున్నా, వాళ్ళకి పర్టికులర్గా మనకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మాక్సిమం పేరెంట్స్ ఏం చేస్తారంటే అన్ని ఆపర్చునిటీస్ వాళ్ళు అబ్జర్వ్ చేయరు, వాళ్ళ కిడ్ తొందరగా సెటిల్ అయిపోవాలి లైఫ్. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయనే విషయం మేడం ఒక టీచర్స్కో లెక్చరర్స్కో ఐడియా ఉంది. ఈవెన్ మా రిలేటివ్స్ కూడా సజెషన్ చేస్తేనే కానీ వాళ్ళకి తెలియట్లేదు మేడం. మీరు చెప్తుంటే ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. మన కాలేజ్లో ఏమైందంటే స్టార్టింగ్లో మేడం ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నాడు, ఎంపీసీ స్టూడెంట్. నేను ఇన్విజిలేషన్కి వెళ్ళాను. అయితే ఆ స్టూడెంట్ కంప్లీట్గా అన్ని టైం మొత్తం ఖాళీగా కూర్చున్నాడు. ఏం ప్రిపేర్ అవ్వలేదని బయటకు వచ్చిన తర్వాత అడిగాను నేను. తను ఏమన్నాడంటే నాకు అసలు ఎంపీసీ ఇంట్రెస్ట్ లేదు మేడం, నా కాన్సన్ట్రేషన్ మొత్తం సిఈసి బిజినెస్ ఇవే అని. కానీ పేరెంట్స్ ఫోర్స్ చేసి నన్ను ఎంపీసీ అడ్మిషన్ తీసుకుని జాయిన్ చేశారు మేడం అన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మేడం? అంటే పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే తనకి ఏం తెలియదు కెరియర్, అతను సెటిల్ అవుతాడో లేదో అనే ఐడియా. మన రిలేటివ్స్ తీసుకున్నారు, వాళ్ళు సెటిల్ అవ్వలేదా, వాళ్ళకి శాలరీ రావట్లేదా, సో వీడు కూడా అంతే అంటే బనస్ట్ మన పిల్లాడికి ఏ క్యాపబిలిటీ ఉందని చూడాలి మేడం. సో అలా అనుకుంటే మనకి అసలు బిజినెస్ చూడండి, బిజినెస్లో ఎంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అది తెలియకపోవడం వల్లే మేడం. సో ఈ విషయం మనం మేనేజ్మెంట్ దగ్గర తీసుకువెళ్ళాము. సార్ కూడా స్టూడెంట్తో మాట్లాడారు, పేరెంట్ని పిలిపించి మాట్లాడారు. సో తనకి ఇంట్రెస్ట్ ఏది ఉంది అని అడిగితే ఏమొచ్చింది మేడం బయటికి? సిఈసి ఇంట్రెస్ట్ ఉంది, హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. సో ఈ రోజు ఆ అబ్బాయి సక్సెస్ అయ్యాడు అందులోని. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మేడం, ఏదైనా మన స్టూడెంట్కి ఉన్నటువంటి క్యాపబిలిటీని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీయాద్యలోకి అడ్మిషన్స్ కోసం వచ్చారు అంటే ఫస్ట్ మనం ఏం క్వశ్చన్ చేస్తున్నాం మేడం? విచ్ గ్రూప్ అంటే నీకు ఏ గ్రూప్ ఏది ఇంట్రెస్ట్ ఉందమ్మా, నీకు గోల్ ఏంటమ్మా అని అడుగుతున్నాం. సో ఆ గోల్ని బట్టి దానికి ఎలాంటి కెరియర్ సజెషన్స్ కావాలని మనం ఇస్తున్నాం మేడం. అంటే సైన్స్ కావాలి అంటే సైన్స్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి. సో సిఈసి కూడా మీరు చెప్పినప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా సిఈసి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో అంటే మనకి ఎంపీసీ బైపీసీ కోర్సెస్ అనేవి కూడా మంచి కోర్సెస్ మేడం. అంటే అటు వెళ్ళొద్దు అని కాదు, అంటే మన పిల్లాడుకున్నటువంటి క్యాపబిలిటీని బట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి మేడం, అది ఇంపార్టెంట్. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎంపీసీ బైపీసీతో పాటు సిఈసి స్టూడెంట్స్ కూడా చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది ప్రతి పేరెంటు తెలుసుకోవాలి. సో మన పిల్లలకి ఎలాంటి క్యాపబిలిటీ ఉంది, సో వాళ్ళు దేనికి సూటబుల్, సో ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు ఆయా గ్రూప్స్లో జాయిన్ చేయండి. మన పిల్లలకి కెరియర్ అనేది ఇంపార్టెంట్. మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి అడ్మిషన్స్ తీసుకోండి. నా ఒపీనియన్ కూడా అదే మేడం. ఒక స్టూడెంట్ తన కెపాసిటీ బట్టే ఆ పేరెంట్స్ అనేది జడ్జ్ చేయాలి. అతనికి ఏది ఇష్టం ఉంది, ఏది ఇంట్రెస్ట్గా చేయగలుగుతాడో దాని ప్రకారం జడ్జ్ చేయాలి. దీనికి అన్ని ఫెసిలిటీస్ మనం శ్రీ ఆద్యాలో ప్రొవైడ్ చేస్తున్నాం. అతను శ్రీ ఆద్యాలో ఏ కోర్స్ తీసుకున్నా, ఏ గ్రూప్ ఏది తీసుకున్నా కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము. అతని బెస్ట్ కెరియర్ అంటే బెస్ట్గా ఏ కెరియర్ ముందు ఏది సెలెక్ట్ చేసుకోవాలో దానికి మనం గైడెన్స్ ఇస్తాము. డియర్ పేరెంట్స్, choose the best course for your wards. We are from Sri Adya Junior College, where the success begins. Thank you all.